ప్రథమముగా పరమ పూజ్యులు ప్రాతఃస్మరణీయ పరమారాధ్యులు జగద్వందనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమ సంస్థ సంస్థాపకాచార్య మధ్య గురుదేవ్ గురుకృపామూర్తి ఓం విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో దాస్ అనంత కోటి దండ ప్రణామాలు చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ్ నిత్యలాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో దాస్ అనంత కోటి దండ ప్రణామాలు చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గులు ఆచార్యుల తాలూకు దివ్యపాదంలో దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ మాతృమండలికి అందరికీ నా యథాయాగ్యం ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగరి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీహరి తాలూకా మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన కళ్యాణకారమైనది భగవత్ ప్రసంగం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం శ్రీహరి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా మహతి అనుగ్రహం. క్రమాగతంలోని మనం నిన్న బ్రహ్మ చేసిన స్తుతి 15 శ్లోకాలతోని అద్భుతమైన స్తుతి. ఎప్పుడైతే శ్రీకృష్ణ స్వయంగా తన హృదయంలో ఉన్న జ్ఞానము వేదం రూపంగా బ్రహ్మాని ట్రాన్స్ఫర్ చేశారో పేస్ట్ చేశారో ఆ జ్ఞానం పొంది ఈ 15 శ్లోకాలు అద్భుతంగా వివరించారు. దాంట్లోని చివరికి 16 నంబర్లు చెప్తున్నారు. అది చెప్పి మనం ముందుకి కథ ఆలోచించుకుందాం. యో వా అహం చ గిరిశశ్చ విభూ స్వయం చ స్థిత్యో ఉద్భవ ప్రళయ హేతవ ఆత్మమూలం భిత్వా త్రిపాద్ బ్రభృధ ఏకో ఉరుప్రరోహ తస్మే నమో భగవతే భువనధ్రుమాయ తస్మే నమో భగవతే భువనోధ్రువాయ. బ్రహ్మ చెప్తున్నారు యో వా అహం. అహం అంటే నేను. బ్రహ్మ చెప్తున్నారు నేను గిరిశశ్చ. గిరి అంటే మహాదేవుడు. గిరిశశ్చ అంటే మహాదేవుడు. నేను బ్రహ్మ మరి శంకరులు మహాదేవుడు బిభు స్వయం చ. బిభు బిభు అంటే విష్ణుమూర్తి. నేను బ్రహ్మ, అహం నేను, గిరిశశ్చ మహాదేవుడు మరి బిభు విష్ణుమూర్తి. ఈ 3 స్థితి ఉద్భవ ప్రళయ హేతవ. స్థితి మరి ఉద్భవ మరి ప్రళయం. స్థితి విష్ణుమూర్తిని, ఉద్భవం బ్రహ్మ చేతను చేయించారు, మరి ప్రళయ మహాదేవుడు. స్థితి ఉద్భవ ప్రళయ హేతవో ఆత్మ మూలం. మీరు మూలం. మా అన్ని ఆత్మానికి మీరు మూలం అని చెప్తున్నారు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉన్నది. మళ్ళీ అహం బ్రహ్మ అని చెప్తే అర్థమైంది. సరే
బ్రహ్మకి మూలము కృష్ణుడు అని తెలిసింది. గిరిశశ్చ మహాదేవుడి కూడా మూలము కృష్ణుడు అని తెలుసుకుంది. మరి విష్ణుమూర్తి మళ్ళీ ఏంటి? విష్ణుమూర్తికి మళ్ళీ కృష్ణుడు ఏంటి అంటున్నారు. విష్ణుకు మూలం కూడాను కృష్ణుడే. ఎందుకంటే కృష్ణుడు ఎక్కడున్నారు? బలరాములు, బలరాం తర్వాత సంకర్షణంతా చతుర్వ్యూహులు, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ, మహాసంకర్షణుడు, అక్కడి నుంచి విష్ణుమూర్తి అయ్యారు. 3 రకాలుగా: క్షీరోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, కారణోదక సాయి విష్ణు. ఈ 3 రూపాలు మూలము, ఆత్మ మూలము. మీరు స్వయంగా చెప్తున్నారు ఇక్కడ ఏంటి? బిత్వా త్రిపాద బభ్రుదో, స్ప్లిట్ అయ్యారు, డివైడ్ అయ్యారు. మీరు ఈ 3 రకాలుగా డివైడ్ అయ్యి స్వయంగా సృష్టిని సృష్టించారు, స్థితి మరి ప్రళయం చేయిస్తున్నారు. అందుకే మీరు ఆత్మమూలనం. మీరు అందరికీ చూడండి, వేదం తెలుసుకొని బ్రహ్మ ఏం చెప్తున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మనం చాలామంది ఏంటి చేస్తారు? త్రినాథ మేళ, 3 నాథులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఉంటారు. ఆ త్రినాథకి కూడా నాథుడు ఎవరు? శ్రీకృష్ణుడు. చూడండి, ఎందుకంటే చెప్తున్నారు ఇక్కడేంటి? ఆత్మమూలనం, స్థితి, ఉద్భవ, ప్రళయ హేతవే ఆత్మమూలనం. ఈ మా ముగ్గురు కూడా మీరు సృష్టిని చేయాలని, స్థితిని పరిపాలించాలని, మరి ప్రళయం చేయాలని మీరే స్వయంగా ఏం చెప్తున్నారు ఇక్కడ? త్రిపాదో బభ్రుదో, 3 రకాలుగా స్ప్లిట్ అయ్యేది. స్ప్లిట్ అయ్యి ఈ విధానంగా కార్యము మీరే చేస్తున్నారు అని చెప్తున్నారు. అటువంటి శ్రీకృష్ణ తస్మే నమో భగవతే భువనో ధ్రుమాయ, మీకు నేను నమస్కరిస్తానని బ్రహ్మ చెప్తున్నారు. ఇది రహస్యం, ఇది సృష్టి రహస్యం. వేదము మొట్టమొదటిగా బ్రహ్మ తెలుసుకొని ఏం కన్క్లూజన్ డ్రా చేశారు చూడండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను మూలం ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఇది కృష్ణతత్వ విజ్ఞానం అని చెప్పారు. ఇదే కృష్ణ కాన్షియస్నెస్. మరి ఈ 3 తర్వాత ఇంకా మళ్ళీ హైరార్కీలో వస్తారేంటి? అందరూ అసిస్టెంట్స్. సృష్టికి కొంతమంది అసిస్టెంట్స్ తీసుకున్నారు, ప్రళయానికి కొంతమంది అసిస్టెంట్స్ తీసుకున్నారు, స్థితిని కొంతమందిని అసిస్టెంట్ తీసుకున్నారు. వీళ్ళు ఇంకా అసిస్టెంట్స్. వీళ్ళ గురించి, దేవతల గురించి మనం మాట్లాడడం అవసరం లేదు. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఈ ముగ్గురు కృష్ణుడి నుంచి ఉద్భవం అయ్యి ఉన్నారు. సెకండరీ పార్ట్ ఏంటంటే వీళ్ళ నుంచి దేవతలందరూ ఉద్భవం అయి ఉన్నారు. సో దేవతలు ఎక్కడ? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఎక్కడ? కృష్ణుడు ఎక్కడ? ఇదే బ్రహ్మ మొట్టమొదటిగా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి వేదం తెలుసుకొని, వేదం గ్రహించి, వేదాన్ని అర్థం చేసుకొని ఈ కన్క్లూజన్ డ్రా చేశారు. బ్రహ్మకి వేదం ఎవరిచ్చారు? ఇక్కడ స్వయంగా చెప్పు. ఆ వేదం నుంచి జ్ఞానం తెలుసుకొని సృష్టి ఎలా సృష్టించేలా అని తెలుసుకున్నారు. బ్రహ్మకి ఎందుకు ఇచ్చారు జ్ఞానం? ఎందుకు ఇచ్చారు? నిన్న మనం డిస్కషన్ చేసుకుని ఎందుకు ఇచ్చారు? బ్రహ్మకి ఎందుకు ఇచ్చారు? ఎనీబడి ఎల్స్? బ్రహ్మ ఎగ్జాక్ట్లీ ఎవరైతే చెప్పారు? వెరీ గుడ్, ఎగ్జాక్ట్. 100 years తను ప్రయత్నించరు నేను ఎవరిని తెలుసుకోడానికి. బ్రహ్మ తెలుసుకోవడానికి, నేను హూ ఎమ్ ఐ అని తెలుసుకోవడానికి ఎంత 100 years దివ్యమైన ఇయర్స్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారే. ఆ ప్రయత్నాన్ని చూసి స్వయంగా భగవంతుడు ప్రకటమై
నువ్వెవరు తెలుసుకున్నావు అనుకున్నావా? చూడు, నేను నీకు జ్ఞానం ఇస్తాను. ఆ జ్ఞానంతో ఈ విధానంగా తెలుసుకొని సృష్టిని, ప్రళయాన్ని, స్థితికి కారణం ఎవరు? మా ముగ్గురికి కారణం మీరే అని కృష్ణుడిని చెప్తున్నారు. సో అద్భుతమైన శ్లోకం. ఈ శ్లోకం ఇక్కడ బ్రహ్మ ఈ విధంగా స్తుతి చేశారు. ఈ స్తుతి ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో, ఎవరైతే తెలుసుకుంటారో, ఏతేనో పుణ్యం పుమానిత్యం, ఏతేనో పుమానిత్యం, ఏతేనో అంటే ఈ కాన్సెప్ట్ని, ఈ చాప్టర్ని, ఈ శ్లోకాల్ని శృత్వా వింటారో, ఏతాని పుమానిత్యం శృత్వా స్తోత్రేణో, ఈ స్తోత్రము, ఈ శ్లోకాలు మాం భజతే, చదువుకొని తెలుసుకొని విని మాం భజతే, భగవంతుడు చెప్తున్నారు. ఏ బ్రహ్మ, నువ్వు ఈ 15 శ్లోకాలని నా గురించి వివరించావు కదా, నేను అతి ప్రసన్నమైపోయాను. ఈ శ్లోకాలు చదివి తెలుసుకొని అర్థం చేసుకొని మాం భజతే, నన్ను ఎవరైతే భజిస్తారో తస్యాసు సంప్రసిద్ధయే, నేను అతి ప్రసన్నమైపోతాను వాళ్ళపైన. సంప్రసిద్ధయే, సంప్రసిద్ధి అంటే అతి ప్రసన్నమైపోతాను వాళ్ళపైన. మరి ఏం చెప్తాను? వాళ్ళపైన అతి ప్రసన్నమై సర్వకామ వరేశ్వర, నేను అన్ని ప్రకారాల సిద్ధిని వరంగా ఇస్తాను. సర్వకామ వరేశ్వర, నేను అన్ని సిద్ధులను, అన్ని కామాలు తీర్చే సమర్థుణ్ణి. సర్వకామ వరేశ్వరుడు, వాళ్ళకి నేను వరం ఇస్తాను విధానంగా అని చెప్తున్నారు. సో మనం దాంట్లో ఒక 5 శ్లోకాలు తెలుసుకున్నాం. సో 5 శ్లోకాలు తెలుసుకొని మనం కృష్ణతత్వాన్ని తెలుసుకున్నాం. కాబట్టి భగవంతుడు మన పైన ప్రసన్నం అవ్వాలి, భగవంతుడి పైన మనకి కూడా భక్తి శ్రద్ధ పెరగాలి అని తెలుసుకుంటూ ఈరోజు ఇంకా ముందుకు వెళ్దాం. ఈ కథలో అందరూ ఇక్కడ ఈ వైట్ బోర్డులోని ఒక శ్లోకం రాస్తున్నది, అందరూ చదవండి. చదివితే మీ అందరూ కూడా తెలుస్తుంది ఏంటి చిన్న శ్లోకాలు చెప్తున్నారని చెప్పేసి. కానీ చదవడం వల్ల కొంతవరకు మంచి. భాగవతంలోని ఒక శ్లోకం సగం, దానికంటే సగం ఒక శబ్దం ఉచ్చరించిన కూడాను అశ్వమేధ యజ్ఞం వస్తుందట. అశ్వమేధ యజ్ఞం తాలూకు ఫలితం వస్తుంది. ఈ శ్లోకాలు మామూలు శ్లోకాలు కావు. ఎందుకంటే అన్ని శాస్త్రాలకి, వేదాలకి, పురాణాలకి కన్క్లూజన్ ఈ భాగవతం. సో అందుకే ఈ శ్లోకం చదవడం, ఆ దంతలకు శ్లోకం కూడా చెప్తాను. ఈ శ్లోకం చదివితే మనకి ఏంటి లాభం వస్తుంది అనేది రేపు చెప్పుకుందాం. సో అందరూ శ్లోకం చదవండి. యో ఇదం అనుశృణోతి యో అభిదత్తే కపిలో మునే మతం ఆత్మయోగో గృహ్యం భగవతి కృతిధి సుపర్ణకేత ఉపలభతే భగవత్ పదారవిందం यो इदम अनुशृणोति यो भीदत्ते कपिलमुनेर्मतम् आत्मयोगगृह्यं भगवती कृतिभिः सुपर्णकेता उपलभते भगवत्पदारविन्दम्. ఈ శ్లోకం మీనింగ్ చెప్పి దానికి రహస్యం తెలుసుకుందాం, డెప్త్కి వెళ్దాం. యో ఇదం అనుశృణోతి, యో ఇదం ఎవరైతే ఈ విషయం, ఈ ప్రసంగం, ఏతం యో ఇదం శృణోతి వింటారో, యభిధత్తే, యభిధత్తే అంటే ఏంటి? యభిదత్తే కపిలో మునేర్ మతం, భక్తితో శృణోతి ధ్యానపూర్వకంగా. కపిలో మునే మొత్తం ఆత్మయోగ గృహ్యం,
ఏదైతే కపిలముని చెప్పున్నారు, మొత్తం అంటే ఏంటి, మత అంటే ఒపీనియన్. కపిలముని ఏదైతే చెప్పున్నారో, ఏం చెప్పున్నారు? ఆత్మయోగ గృహ్యం. ఏ యోగం? ఆత్మయోగం. ఆత్మయోగం గురించి చెప్తారు. అదేంటి? అతి గృహ్యమైనది. గృహ్యం అంటే ఏంటి? వెరీ సీక్రెట్. ఆ ఆత్మయోగం అనేది అతి గృహ్యం భగవతి కృతుభి సుపర్ణకేత. కృతుభి అంటే ఏంటి? ఎక్కడేంటి? యో ఇదం అనుశృణోతి. శృణోతి అంటే అనిపిందిగా, మళ్ళీ అనుశృణోతి ఎందుకు అన్నారు? యో ఇదం శృణోతి, ఎవరైతే ఈ ప్రసంగాన్ని వింటారో అయిపోయింది. అనుశృణోతి, అను అని ఎందుకు శబ్దాన్ని యూజ్ చేశారు ఇక్కడ? అదే ఇంపార్టెంట్. యో ఇదం అనుశృణోతి, అను అని శబ్దానికి ఇక్కడ అర్థం ఏంటంటే, వాళ్ళు విన్నప్పుడు అతి వినమ్రతతో వినాలట. భగవంతుడి తాలూకా కథ ఒక సేవ, వినడం కూడా ఒక సేవ. భగవంతుడి నామం చేయడం కూడా ఒక సేవ, కీర్తన కూడా చేయడం సేవ, అర్చనం, బంధనం, దాస్యం, సాక్ష్యం ఇవన్నీ ఒక్కొక్క సేవలు, ఒక్కొక్క భక్తి. సో మనం సేవ, ఇది ఒక సేవ. మనం గుడికి వచ్చి ఏం చేస్తున్నామంటే ఇది సేవిస్తున్నాం. ఏమి? కథాని సేవిస్తున్నాం, ప్రసాదాన్ని సేవిస్తున్నాం. అలాగా భగవత్ కథాన్ని సేవిస్తున్నాం. ఏ విధంగా? కర్ణ మాధ్యముగా. నేను ఇప్పుడు తింటే మనం ఎంత తృప్తిగా పప్పు, కూర, అన్నం, చారు, లేకపోతే పకోడీ, పాయసం ఎలాగా ఎంత అనుభూతితో ఎలా తింటాం, ఇష్టంతో తింటాం. ఆ విధానంగాను అనుశృణోతి, కథ విన్నప్పుడు అలాగ మనం తినాలి అట, అలాగ సేవించాలి. వేడివేడిగా మనకు నచ్చిన డిష్ ఒకటి ఉన్నది, ఆ డిష్ మనం తిన్నప్పుడు మనకి ఎలా తింటాం? సంతృప్తితో తింటాం, ఆనందంగా తింటాం. ఆకలి వేస్తుంటుంది, వేడి అన్నం మనకి ఎవరైనా పెట్టారు, దాంట్లోని ఎక్కడ ఉన్న ఆవకాయలో వేడి అన్నంతో ఆవకాయ కలుపుకొని తింటే మజా వస్తుంది. సో ఆ విధానంగా మనం ఆకలితో ఉన్నప్పుడు పెట్టినప్పుడు ఎలాగ సేవిస్తాం, ఎంత సంతృప్తితో సేవిస్తామో, ఎంత ఆనందంగా సేవిస్తామో, ఎంత ఉత్కంఠంతో సేవిస్తామో, అలాగా అనుశృణోతి, కథాని సేవించినప్పుడు మనం అంత ఉత్కంఠతో సేవించాలి. ఏదో విన్నాము, కూర్చున్నాము, సరే చెప్తారు, ఏదో లేదు. అనుశృణోతి ముందే చెప్పేశారు. యో ఇదం అనుశృణోతి. ఏంటది? కపిలో మునేర్ మతం ఆత్మయోగ గృహ్యం. కపిలముని ఏదైతే చెప్పారో ఆత్మయోగాన్ని, అది గృహ్యమైనది. అది వింటే ఏమవుతుంది? భగవతి కృతుభి. మళ్ళీ ఇక్కడ అనుశృణోతి అంటే అను అంటే శిష్యుడుగా, శిష్య రూపంగా కూడా. ఎందుకంటే ఈ కపిలదేవ్ ఎవరికి చెప్పారు తెలుసా? కపిలదేవు ఈ ఆత్మగృహి యోగము వాళ్ళ తల్లి దేవహూతికి చెప్పారు. వాళ్ళ తల్లికి చెప్పారు ఈ గృహం రహస్యమైనది. దేవహూతి చెప్తాను ముందుకి. వాళ్ళ అమ్మగారికి చెప్పారు ఈ ఆత్మగృహ యోగం. అమ్మ, నువ్వు అమ్మగా ఉండి వింటే నీకేం పనికిరాదు ఇది. మా అబ్బాయి చెప్తున్నాడు, సరే ఏదో విందామంటే రాదు. ఏంటి చెప్తున్నారు? అనుశృణోతి. నువ్వు శిష్యుడుగా వింటేక నీకు దీనికి ఈ గృహ యోగం నీకు అర్థమవుతుంది. చూడండి, అమ్మని ఎవరైనా శిష్యుడు చేసేసారు. సో ఆ విధానంగా వింటే నీకు ఎక్కుతుంది, అమ్మ పనికి వస్తుంది, లేకపోతే ఇది పనికి రాదు. అందుకే మనం కూడా ఏంటి? అనుశృణోతి, ఆ విధానంగా వినాలి. ఏంటి? ఆత్మయోగ గృహ్యం భగవతి కృతిభి. ఇక్కడ ఏం చెప్తున్నారు? కృతిభి అంటే ఏంటి? ఈ భగవత్ కథ కృతిభి అంటే ఏంటి? అర్పితం. నా చెవులని
ఈ క్షణం ఈ సమయం అర్పితం చేసేసాం. ఇప్పుడు భగవంతుడికి కొబ్బరికాయ అర్పణం చేసేసింది, పుష్పాలు అర్పణం చేయండి అని చెప్తున్నారు. అలాగా ఎంత సమయం అయితే మనం కూర్చున్నాం ఇక్కడ, అంత సమయం మన చెవుల్ని, మనసుని, బుద్ధిని అర్పిత భావంగా ఆఫర్ చేసేసాను. ఇంకా ఏ దృష్టి, ఏ ప్రకారంగా చింత, ఏ ప్రకారంగా ఇవి కూర్చొని అనేక చింత బుర్రలో పెట్టుకొని ఇక్కడ వింటామంటే ఇది ఈ తత్వజ్ఞానము, ఈ ఆత్మయోగ గృహ్యం అనేది మీకు ఎక్కదు. ఒకటి ఆత్మయోగం, ఆత్మయోగం అని చెప్పాక మనకి సగం నిద్ర వచ్చేస్తుంది, సగం డల్ అయిపోతుంది. ఇదేం యోగం, ఆత్మయోగం అంటారు. ఆత్మ అంటే పిశాచియో ఇదే అనుకుంటాం మనం. ఈ ఆత్మయోగం మరి ఇదేంటి, అతి గృహ్యం అయినది, మళ్ళీ సీక్రెట్ అయినది. దీనికి ఎలాగ వినాలి, కృతిభి అర్పిత భావంతో మన మనసు, బుద్ధి మరి చెవులు అర్పితం చేసేసేయాలి కథాకి, అప్పుడే మనం దీనికి వినగాలి. అయితే ఇలాగ అర్పిత భావంతో, కృతిభితో మరి అనుశృణోతితో మనం వింటే ఈ ఆత్మగృహ యోగం ఏంటి లాభం అవుతుంది అనేది ఆఖరి లైన్లో చెప్తుంది. ఉపలభతే భగవత్ పదారవిందం. ఉప అంటే ఏంటి, ఉప అంటే ఉపవాసం చేస్తున్నాగా, ఉపవాసం, ఏకాదశి ఉపవాసం, ఉపవాసం. వాసం అంటే అక్కడ నివాసించడం, ఉప అంటే దగ్గరగా. మనం ఏంటి, ఉపలభతే అతి దగ్గరగా, భగవంతుడి తాలూకా అతి దగ్గరగా, భగవంతుడి తాలూకా పాదపద్మని అతి దగ్గరగా మనం లభిస్తాం. చూడండి, ఇప్పుడు చాలామంది గుడికి వస్తారు, కొంతమంది ఇక్కడ కూర్చుంటారు, కొంతమంది అక్కడ కూర్చుంటారు, కొంతమంది అలా సింహం దగ్గర కూర్చుంటారు, కొంతమంది భగవంతుడు పాదాల దగ్గర ఇప్పుడు సేవిస్తున్నారు, చాలామంది చాలా జాగాలను ఉంటారు. కానీ భగవంతుడు, ఇప్పుడు మనం భగవత్ ప్రాప్తి అయ్యామనుకోండి, వినే వాళ్ళందరూ భగవత్ ప్రాప్తి వైకుంఠానికి వెళ్ళారు, బోల్డ్ మంది వైకుంఠ ప్రాప్తికి వెళ్తారు, భగవంతుడు అక్కడ ఉన్నారు ఒకలే. అయితే ఎంతమంది భగవంతుడి దగ్గర ఉండగలరు ఏంటి అందరూ, అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోద్దిగా. మొన్న ఏకాదశి రోజు శ్రీకాకుళంలోని 12 మంది రాధరాధ అయిపోయినట్టుగా అక్కడ కూడా రాధరాధ అయిపోతుంది వైకుంఠంలోని, అంత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. సో అక్కడ క్రౌడ్ని ఎవరు ఎక్కడ ఉండాలంటే ఇక్కడ చెప్తున్నారు, ఉపలభతే భగవత్ పదారవిందం. ఎవరైతే ఈ ఆత్మగృహ యోగం అనుశృణోతి కృతుభిగా వింటారో వాళ్ళకి వైకుంఠ లోకంలోని భగవంతుడి తరక పాదం దగ్గర సేవ దొరుకుతుంది. అక్కడికి వెళ్ళినా కూడా స్వామి సేవే, గోలోకంకి వెళ్ళినా కూడా మనం అక్కడ స్వామి సేవ చేయాల్సిందే. అయితే ఎలా, ఏ సేవ దొరుకుతుంది, భగవంతుడి దగ్గరగా దొరుకుతుంది. సో అందుకే భాగవతంలో నుండి ఒక్కొక్క కథలు రహస్యం తెలుసుకోవచ్చు. అందరూ చదువుతారు, అందరూ వింటారు, అందరూ తెలుసుకుంటారు. కానీ ఏంటి దీని తరక రహస్యం ఏంటి, ఇక్కడ ఎందుకు లభతే అనొచ్చు కదా, లభతే భగవత్ పదారవిందం. లభతే అంటే పొందుతారు, భగవంతు పాదపద్మాలు పొందుతారంటే లెక్క తెగిపోయింది. కానీ ఉపలభతే అతి దగ్గరగా మీరు పొందుతారు అని ఎందుకు అక్కడ రాశారు. సో ఒక్కొక్క శబ్దముని, ఒక్కొక్క వర్డ్స్ని మనం చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. అందుకే నేను రాయించాను ఈరోజు. రాస్తే కానీ ఉపలభతే అని ఎంత చెప్పినా కూడా మీరు ఉపలభతే ఉపలేదండి రాయడం వల్ల ఉపలభతే, ఇక్కడ ఉపలభతే ఉన్నది, లభతే అంటే సరిపోయిందిగా, ఉపలభతే అన్నారు ఎందుకు, భగవంతుడికి మనం పాదాల దగ్గర అతి దగ్గరగా వెళ్ళిపోతామట. సో ఏంటి ఆత్మగృహ యోగం, మనం ఇప్పుడు ముందుకి ఎంటర్ అవుదాం. ఈ ఆత్మగృహ యోగం అనేది ఏంటి, కపిలదేవ్ ఈ ఆత్మగృహ యోగం చెప్పారు. దానికి ముందు మనం కపిలదేవులు ఎవరు, ఇతను ఎలాగ ప్రకటమయ్యారు, దేని గురించి ప్రకటమయ్యారు, ఒక 5 మినిట్స్ చేసిన తర్వాత మనం ఇతను ఏమి ఇచ్చారు, ఆత్మగృహ యోగం ఎవరికి ఇచ్చారని తెలుసుకుందాం. బ్రహ్మ తాలూకా పుత్రుడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ బలరాముల్ని, శంకర్షుణ్ణి
ప్రద్యుమ్న ఇవన్నీ సృష్టి అయిపోయారు. బ్రహ్మ సృష్టి అయ్యారు. బ్రహ్మకి వేదాలు ఇచ్చి హిరణ్యగర్భ అతని పేరు ఉండేది. హిరణ్యగర్భ తర్వాత వేదం ఎప్పుడైతే అతను యాక్సెప్ట్ చేసుకున్నారో, తెలుసుకున్నారో, అతను బ్రహ్మ అయ్యారు. ఆ బ్రహ్మ ఇప్పుడు సృష్టిని సృష్టించని చెప్పేసి భగవంతుడు బ్రహ్మకి ఆర్డర్ చేశారు. సృష్టించినప్పుడు అనేక ఋషుల్ని ప్రకటన చేశారు తన ఒక శరీరం నుంచి. దాంట్లోని కర్దంబ ఋషి ఒక ఋషి. ఈ కర్దంబ ఋషి మహాభక్తులు. ఈ కర్దంబ ఋషి ఇంత భక్తి చేశారంటే అద్భుతంగా భక్తి చేశారు, తపస్సు చేశారు. ఆ తపస్సు చూసి స్వయంగా భగవంతుడు ప్రకటమై భగవంతుడు ఆ తపస్సు చూసేసి భగవంతుడి కంటి నుంచి నీళ్ళు వచ్చేసింది. కర్దమ ఋషి ఎంత చక్కగా నువ్వు తపస్సు చేసావు అని. అశ్రుకి బిందు అంటారు. డ్రాప్ని మీరు చొక్కా అంటారు చూసారా, కంటి చొక్కా అంటారు. దానికి సంస్కృతంలోని బిందు అంటారు. చొక్కని బిందు అంటారు. ఆ కంటి నుంచి వచ్చిన బిందు ఒక సాగరం అయిపోయి బిందు సాగరం. భగవంతుడు కంటి నుంచి నీళ్లు రావడం అంటే ఇది సామాన్యం ఏంటి? అదే బాధతో, దుఃఖంతో, కష్టంతో రాలేదు, ఆనందంతో, ఆనంద బాష్పాలు అంటారు కదా. అటువంటి తపస్సు విని చూసి ఆనంద బాష్పాలతో భగవంతుడు కంటి నుంచి నీళ్ళు వచ్చింది, అది బిందు సాగరం అయిపోయింది. తపస్సు మెచ్చుకొని చెప్పారు, మీరు అద్భుతమైన తపస్సు చేశారు, మీరు ఈ సృష్టిని సృష్టించడానికి మీరు వివాహం చేసుకోండి అన్నారు భగవంతుడు. నేను తపస్సు చేస్తాను, అడవిలో ఉంటారు, ఈ సంసారంలో నేను ఎందుకు వెళ్తాను? నేను మీకు ఒక మంచి భక్తులు వస్తారు, మీరు ఎక్కడే ఉండండి. ఎందుకు చెప్పారు భగవంతుడు? సరే అని చెప్పేసి ఉన్నారు. అటుపక్క బ్రహ్మ మనుని సృష్టించారు. మొట్టమొదటి మనిషి మను, మరి శతరూప. మను మరి శతరూపాల నుంచి 9 మంది కన్యలు వచ్చారు. 9 మంది కన్యాలు. కర్దమ ఋషి, దేవహుతి, 3 కన్యాలు మనుకి. ఆకుతి, ప్రసూతి, దేవహుతి. 3 కన్యలని ఒక కన్య. ఈ 3 కన్యలని దేవహుతి మహాభక్తురాలు. మనుతో మొత్తం ప్రపంచానికి రాజు. కానీ ఈ కన్య ఏంటి? నేను భక్తుడినే వివాహం చేసుకుంటాను అని కంకణపడు. ఈ రాజులు నేను ఏం వివాహం చేసుకోను, నాకు భక్తులు కావాలి. తిరిగి మను మొత్తం అంతా తిరిగి ఈ కర్దమ ఋషి దగ్గరికి వచ్చాడు. కర్దమ ఋషి తాలూకా తపస్య, ఆ తాలూకా వాతావరణం చూసేసి ఇతను నా అల్లుడుగా ఫిట్, నా కన్యాకి ఇతని కంటే ఇంకా మంచి వరుణం ఇంకెవరు దొరకరు అని కర్దమ ఋషికి చెప్పి అప్పచెప్పేశారు. పాణిగ్రహణం అంటారా, పాణిగ్రహణం చేయించారు. ఎవరితోటి? కర్దమ ఋషికి, దేవహుతికి. వివాహం అయిపోయింది. వివాహం అయిపోయి మనుతో వెళ్ళిపోయారు రాజ్యానికి. దేవహుతి మరి కర్దమ ఋషి సంసారం వివాహం చేసుకున్నారు. ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో ఇతను 60 సంవత్సరాలు తపస్సుకి వెళ్ళిపోయారు. ఈ వివాహం చేసుకుని ఎక్కడికైనా తపస్సుకి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళిపోలేదు, సమాధిలో కూర్చోపోయారు వివాహం చేసిన వెంటనే. అసలు వివాహం ఎందుకు తీసుకుంటూ తపస్సు చేసుకుంటే? కానీ దేవహూతి స్త్రీ 60 సంవత్సరాలు కూడాను తన స్వామికి సేవించారు. తపస్సు చేసుకుంటారు. ఏ సమయంలో తింటారో తెలియదు. ఏ సమయంలో తనకి ఇదైనా తింటారు, మళ్ళీ తపస్సులో కూర్చుంటారు. ఇంకా వేరే ఆలోచన లేకుండా ఆ కర్దమ ఋషి. స్త్రీ రాజు తల కన్య అంటే ఎంత అందంగా ఉంటుంది చెప్పండి.
ఎంత అందంగా ఉంటుంది, ఎంత సుకుమారి. అడవిలో ఉన్నది. పోనీ అడవిలో ఉన్నది, భర్త అడుగుతున్నారా మంచి చెడ్డ ఏంటనేది, ఈయన తపస్సులో కూర్చున్నాడు. మనమైతే వెంటనే కాల్ చేస్తాం, నాన్న ఇది ఎవరికి వివాహం చేశాను నాన్న, ఇది కళ్ళు మూసుకుని అడుగుతున్నా, మీ అల్లుడు పనికిరాడు, నేను ఇంటికి వచ్చేస్తున్నాను, నువ్వు ఏదైనా రథం పంపించు, బండి పంపించు అంటాను. ఇది వేస్ట్ అల్లుడు అవుతుంది అని. ఒక్క ఫోన్ లేదు, ఒక మెసేజ్ కాదు, ఒక కాల్ కాదు. ఎన్ని రోజులు తపస్సు చేశారో అన్ని రోజులు నిస్సంకోచంగా భక్తి శ్రద్ధలతో భర్తని సేవించాడు. భర్తకి తపస్య భంగం అయింది. 60 సంవత్సరాల తర్వాత చూస్తే దేవహూతి మొత్తం జటాజూటం తన స్త్రీ అని పోల్చుకోలేకపోయింది. ఇప్పుడు దేవహూతి అయినా అని అంటే ఆ విధానంగా ఇంకా క్రీములు పౌడర్లు ఏమి లేవు, అలంకారాలు ఏమి లేవు. 60 సంవత్సరాలు క్రీమ్ పౌడర్ లేకపోతే మరి ఎలా ఉంటారో తెలుస్తుంది. సో మేకప్ లేదు. సో ఆవిడ జిందా బయటకు వచ్చేసింది. సో ఏంటి ఇలా అయిపోయారు, విచిత్రం. అప్పుడు పోనీ తాత్కాలికంగా బ్యూటీ పార్లర్ అంటే పోనీ వెళ్ళిపోతుంది, అది కూడా లేదు, ఏమీ లేదు. ఇలాగేంటి అయిపోయారు, తెలుసుకోలేకపోయారు. అప్పుడు ఏం చేశారు, ఈ కర్దమూసి తపోబలంతో ఆ బిందు సాగరం అయ్యింది. ఆ బిందు సాగరంని 1000 మంది దాసీలకి, దాసి అంటే పనివాళ్ళు, పని మనిషి దాసి, 1000 మంది దాసినికి ప్రకటన చేసి తన తపోబలంతో ఈ దేవహూతికి ఆ బిందు సాగరాన్ని స్నానం చేయడానికి అనేక సుగంధ వస్తువులతో స్నానం చేయించారు. 1000 మంది స్నానం చేస్తున్నారు, ఒకరు కాదు. ఇది తపస్సు శక్తి. 1000 మంది తపస్సు చేసి అనేక అత్తరు ఇది అది రాసుకుని, ఇటువంటి బ్యూటీ పార్లర్ మీకు ఎక్కడ దొరకదు. వరల్డ్ ఫేమస్ బ్యూటీ పార్లర్. 1000 మంది ఒక్క దేవహూతిని శృంగారం చేస్తున్నారు. ఈ విధానంగా శృంగారం చేశారు. అతి అద్భుతం, అతి సుందరం, అందంగా చేసేసారు. మరి ఒక విమానాన్ని, తన తపోబడిన ఒక విమానాన్ని ప్రకటన చేశారు. ఆ విమానాన్ని దేవతని కూర్చోబెట్టి ఇంకా ఆకాశాన్ని విచరించారు. ఎంత కష్టపడ్డది నా భార్య, నేను తపస్సు చేస్తే ఒక్క క్షణం నాకు డిస్టర్బ్ చేయలేదు అని ప్రసన్నం అయిపోయింది. నేను వివాహం చేసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను నా భార్యని ప్రసన్నం చేయాలి, అది నా కర్తవ్యం అని కర్దమూసి ఆ విమానం మీద కూర్చోబెట్టి ఒక్కొక్క లోకానికి విహరించారు. ఎటువంటి విమానం అంటే అది ఆటోమేటిక్గా వంట అన్నీ అయిపోతాయి దాంట్లోని. ఎంతమంది, అదొక పెద్ద విమానం అంటే ఇంకా మొత్తం అదొక కాలనీ, అన్నీ ఉంటాయి దాంట్లోని. తినడానికి ఫ్రిడ్జు, ఇది కూలరు, ఏసీ, హీటరు అన్నీ, మంచం ఇంకా స్వర్ణంతో ఉండిన మంచం, ఇంకా ఏది లేదని కాదు ఆ విమానం అని. తపోశక్తితో, తపోశక్తి ఈ విధానంగా తను ఇచ్చారు. తన సంసారం 9 మంది కన్యలను జన్మం చేశారు. కర్దమూసి దేవహూతి ఈ విధంగా విమానంలోనే విహరిస్తూ 9 మంది కన్యలు పుట్టారు, జన్మించారు. ఆ 9 మంది కన్యలు పెంచడానికి ఏదో కష్టపడలేదు, వాళ్ళ తపోశక్తితోనే పెద్ద అయిపోయారు, పెద్ద చేసేసారు. పెద్ద చేసేసి ఒక ఇంటికి అప్పచెప్పేశారు కూడా, వివాహం కూడా చేసేసారు. చూడండి, ఇది తపోశక్తి. కర్దమూసి అనేది ఎంత పెద్ద గ్రేటెస్ట్ సెంట్. మునిలు, ఋషులు, అటువంటి ఋషులు పుట్టిగానే పెద్ద చేసేసారు ఆ అమ్మాయిని. మనమైతే పెంచడానికి ఇలా డ్రెస్సులు వాళ్ళు ఇచ్చేయాలి, కుట్టించాలి, చేయాలి, పేరు పెట్టాలి, తిండి పెట్టాలి, గోల్డ్ ఉన్నాయి తంగనాలు. కానీ పెద్దగా చేసేసి 9 మందికి 9 మంది అల్లుడిని అప్పచెప్పేసారు. ఏంటి, ఒక కళ. ఫస్ట్ కన్యా పేరు కళ, మరిచి ఋషితో వివాహం చేశారు. హవిరువి అని పులస్తమునితో వివాహం చేశారు. ఛాతి అని చెప్పేసి భృగు ఋషితో వివాహం చేశారు. అనసూయకి అత్రి ఋషితో వివాహం చేశారు. గతి అని పులస్త ఋషితో వివాహం చేశారు. అరుంధతి వశిష్ఠ ఋషితోని వివాహం చేశారు.
శ్రద్ధ అని కన్యాతోని అంగిరా ఋషితో వివాహం చేశారు. క్రియ అని కృతి అని ఒక సాధు మునితో విషయం, శాంతి అని కన్యాని, అథర్వ అని ఒక ముని, 9 మునీలతోని వివాహం చేసేసారు. 9 మంది కన్యాలు వివాహం. ఒక్కొక్క ముని కూడాను వశిష్ఠ గోత్రం, అరుంధ, అత్రి, పులస్త అందరూ పెద్ద పెద్ద ఋషులే. ఈ ఋషులతోని వివాహం చేశారు. వివాహం చేసి అప్పచెప్పేశారు. లాస్ట్కి దేవతి అన్నారు, మీరు 9 మంది కన్యాల్ని జన్మించాలని, నాకు ఒక పుత్రుడు కావాలి, పుత్ర సంతానం కావాలి. అప్పుడు కర్దమ ఋషి ఒక పుత్రుణ్ణి జన్మించారు. తన పేరే ఎవరు? కపిలముని. జయ శ్రీ కపిల భగవానికి. చూడండి ఇక్కడ పాయింట్ ఏంటి తెలుసుకోవాల్సింది. అందరికీ ఎంతవరకు తెలుసు? అందరూ భాగవతం చదివితే ఇదే తెలుస్తుంది. కపిలముని పుట్టారు, స్వయంగా భగవంతుడు స్వరూపమే. ఒక గృహస్థ జీవితం ఎవరైతే పతి పత్ని ఇద్దరూ భక్తి చేస్తారో ఆ ఇంటికి భగవంతుడికి పెళ్ళడం అవసరం లేదు. దేవహూతి కర్దమ ఋషి చెప్పేయండి, భగవంతుడు రండి మా ఇంటికి. భగవంతుడు స్వయంగా ఎంతో తపస్సు చేస్తే, పూజ పునస్కారాలు యజ్ఞం తపస్సు చేస్తే కూడాను భగవంతుడు రారు. కర్దమ ఋషి దేవహూతి తాలూకా అనన్యమైన దంపతి జీవితం చూసి, భక్తి వీళ్ళిద్దరిలో చూసి భగవంతుడు ఉండలేపారట. నేను మీ కొడుకుగా వస్తాను అని వచ్చేసారు. మన ఇంట్లో కూడాను ఎవరైతే ఇంట్లో భార్య భర్త ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా భక్తి చెయ్యాలి. అప్పుడే భగవంతుడు మీ ఇంటికి వస్తారు. ఇంట్లో భక్తి చేయకపోతే, చాణక్య ఏం చెప్తున్నారు చూడండి, మంచి అద్భుతమైన కథ చెప్తున్నారు చాణక్య. ఎవరింట్లో అయితే తిండికి లోటు లేదో, అన్నం ఉన్నది అంతే. మరి స్త్రీ అనుకూలంగా ఉన్నది అంటే స్త్రీ భర్త చెప్పిన మాట వింటున్నారు. ఎవరింట్లో హరినామం అవుతుందో, హరినామం చేస్తున్నారు, కీర్తన చేస్తున్నారు, సాధువులు మహాత్ములు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నారు. ఇది కూడా చెప్తున్నారు. సాధువులు మహాత్ములు వెళ్ళిపోయిన ఇల్లు కాదు అంటున్నారు. మరి సాధువులు మహాత్ములు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నారు, హరినామం అవుతుంది, కీర్తన అవుతుంది. మరి స్త్రీ భర్త చెప్పిన మాట వింటున్నారు. మరి అన్నంకి లోటు లేదు. ఆ ఇల్లు ఒక వైకుంఠానికి శాంపిల్ పీస్. వైకుంఠుని ఎలాగ మీరు ఆనందం పొందుతారో ఆ ఇంట్లో మీరు అంత ఆనందంగా పొందగలరు. దాని అర్థం చాణక్య చెప్తున్నారు. ఇంట్లో ఆనందంగా సుఖం ఎప్పుడు పొందుతారంటే ఎప్పుడైతే మీరు ఉండడానికి తినడానికి అన్నం ఉంటుంది, అంతే. దానికంటే ఎక్కువ సంగ్రహం, బంగారం, ఒడియోరాలు, డిపాజిట్స్, ఇన్సూరెన్సు, మళ్ళీ ప్రాపర్టీసు, మళ్ళీ అల్లక్కడ ల్యాండ్ కొందాం, అల్లక్కడ ఇది కాదు. ఇది చెప్పలే చాణక్య. తినడానికి అన్నం ఉన్నది, ఓకే. భార్య అనుకూలంగా మాట వింటుంది మనకి, ఓకే. హరినామం ఏ ఇంట్లోని జరుగుతుందో, కీర్తనం జరుగుతుందో, సాధు మహాత్మలు వచ్చి వెళ్తున్నారు, అది వైకుంఠ లోకము. ఒక శాంపిల్ వైకుంఠ లోకము, ప్రీ వైకుంఠ లోకం. అది మీరు చనిపోయిన తర్వాత మీరు వైకుంఠ లోకానికి వెళ్ళిపోతారు. అదే సేమ్ రివర్స్ ఏంటి, ఎవరైతే ఎవరింట్లోని భార్య మాట వినుకుంటున్నారో, ఎవరింట్లో హరినామం అవ్వకుంటుందో, ఎవరింట్లో కీర్తన అవ్వకుంటుందో, ఎవరింట్లోని సాధువులు ఆగమనం అంటే వచ్చి పోవడం అవ్వకుంటుందో, అది ఏంటి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? శాంపుల్ నరకం, రియల్ నరకానికి వెళ్తారనమాట. అంతే తేడా. సరే, రియల్ నరకం వెళ్ళే ముందు శాంపుల్ నరకం ఎలా ఉంటుంది? భార్య మాట వినిపోండి మన అనుకూలంగా లేదంటే అది ఒక నరకమే. అది సంసారం కాదు, ఇల్లు కాదు, అదొక నరకం.
అతనికి డబ్బు ఉన్నా, తిండి ఉన్నా, వేడి ఫ్యాక్టరీలు ఉన్నా, ఇండస్ట్రీ ఉన్నా, ఏది ఉన్నా కూడాను అది ఒక నరకమే. సో ఎక్కడ హరినామం అవ్వకుంటుంది, ఏ ఇంట్లో హరినామం అవ్వకుంటుందో, ఏ ఇంట్లో కీర్తన అవ్వకుంటుందో, ఎవరింట్లో సాధువులు మహాత్ములు వెళ్ళి రాకున్నారో అది ఒక నరకమే ఎంత ఉన్నా కూడా. సో ఇది నేను చెప్పుకున్నారు. ఏమన్నారు? చాణక్య పండితుడు చెప్తున్నారు. సో మన ఇంట్లోని మనం శాంపిల్ ఆఫ్ వైకుంఠ చేసుకుందామా, శాంపిల్ ఆఫ్ హెల్ నరకం చేసుకుందామా, అది మీరు డిసైడ్ చేసుకోవాలి ఏంటండి. సో ముందు వెళ్దాం. సో విధానంగా కపిలదేవులు ఇంట్లోని స్వయంగా భగవంతుడికి ఎవరు పెళ్ళలేదు, కర్దమరుసి పెళ్ళలేదు, దేవహూతి కూడా పెళ్ళలేదు. వీరిద్దరి తాలూకా అనున్యత, భక్తి, శ్రద్ధ చూసి స్వయంగా భగవంతుడు కపిలముని రూపంగా వచ్చారు. సేమ్ థింగ్, పిల్లలకి పద్ధ చేయాలి అని ఇవన్నీ ఏమి లేదు. కపిలముని ఆటోమేటిక్గా కర్దమరుసి తపోబలంతో పద్ధ అయిపోయారు. కపిలముని పద్దయడం చూసి కర్దమరుసి కపిలదేవి దగ్గరికి వెళ్ళారు. నాన్న, ఇప్పుడు నేను బాణప్రస్థ ఆశ్రమానికి వెళ్తాను అని చెప్పారు. ఎవరు చెప్పారు? కర్దమరుసి కపిల భగవానికి చెప్పారు. అప్పుడు కపిల దేవులు ఏం చెప్పారు? అది మంచి కాన్సెప్ట్, తెలుసుకోవాల్సింది. అది ఏం చెప్తున్నారు? గచ్చం కామం మయా పృష్ట, శీఘ్రమైన సన్యాసి ప్రాప్తిరస్తు. గచ్చం కామం మయా పృష్ట. నాన్న మీరు వెళ్ళండి, నేను అమ్మని చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. మీరు అమ్మ అని, నేను అని, ఇల్లు అని ఇవన్నీ ఏం చింతించకండి నాన్న, మీరు చక్కగా వెళ్ళండి. మయా గచ్చం కామం మయా పృష్టో మయి సన్యాస కర్మణ. మీరు సన్యాస ధర్మాన్ని ఆశ్రయించండి, ఏం ప్రాబ్లం. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను, తక్కిందంతా నేను చూసుకుంటాను. మళ్ళీ ఏమంటారు? భాగవత ధర్మపాలన. నానా మీరు భాగవత ధర్మాన్ని పాటించండి. వాళ్ళ అబ్బాయి చెప్తున్నారేంటి? మళ్ళీ అంటే లాస్ట్కి జిత్వాసు దుస్తేజ మృత్యు, దుష్కరమైన మృత్యుని మీరు జయించండి నాన్న. దుష్కరమైన మృత్యుని మీరు జయించండి నాన్న. ఎలాగా? భాగవత్ ధర్మాన్ని పాటించి మీరు వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. దుష్కరమైన మృత్యుని మీరు జయించాలి. దుష్కరమైన ఎందుకన్నారు ఇక్కడ? మృత్యు ఎంత దుష్కరమైనది చూడండి. ఆ దుష్కరమైన మృత్యుని మీరు జయించాలి. ఎప్పుడవుతుంది జయించడం? ఆ మృత్యుని భగవద్ ధర్మాన్ని పాటిస్తే అని. ఎవరైతే ఇక్కడ తెలుసుకోవాల్సింది మనం ఏంటి? చదువుతాం, ఇది కపిల దేవులు ఇలా చెప్పారు, కర్దమరుసికి బాగుంది. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మనం కూడాను మన తల్లిదండ్రులకి కొంత ఏజ్ అయిన తర్వాత వాళ్ళకి రిటైర్డ్ ఇచ్చేయాలి. నానా, అమ్మ మీరు ఇంకా ఈ చీపురుతో తుడడం, గిన్నెలు తోమడం, పిల్లల్ని ఎత్తుకోవడం, స్కూల్ నుంచి తీసుకురావడం, మార్కెట్కి వెళ్ళడం, కాయగూరలు కట్ చేయడం, ఇవన్నీ విడిచిపెట్టండి అమ్మ. మీరు చక్కగా హరినామం చేయండి, భాగవతం భగవద్గీత వినేయండి, మీరు భక్తి చేయండి, ఇంకేం అవసరం లేదు. అమ్మ నాన్న తోడపోతే, కడగపోతే, వంట చేయకపోతే నీళ్ళు ఉండదు, తిండి తర్వాత సంగతి. ఇంకా కోడలు ఆడబోసుకుంటుంది, ఇంకా మీ అమ్మని అలా తింటారు, ఇంకేం చేయరాని. కానీ ఏం చేయాలి? అత్త మామల్ని మీరు దైవ చింతనలో ఉండండి, రిటైర్డ్ అయిపోండి, సంసారం రిటైర్డ్ అయిపోండి. ఇంకా మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారు? అది ఒక సుపుత్రుడు తాలూకు బాధ్యత. ఇది నేర్చుకోవాల్సింది. ఈ భాగవతం చదివేసిన కపిలముని ఈ ప్రకారంగా అయిపోయింది. అది ఇదే ఏంటి? ఆత్మగృహ్య యోగం. ఇదే ఇంకా గృహ్య యోగం అంటే సీక్రెట్ ఇదే తెలుసుకోవాల్సింది. చదివేస్తాం, వింటాం, కానీ ఎక్కడ తెలుసుకోవాల్సింది? మన అమ్మా నాన్నకి కూడా మనం రిటైర్డ్ ఇచ్చేసేయాలి. ఇంకా ఈ పనులు చేయండి, ఆ పనులు చేయండి, అలా కూర్చుంటారంటే నాన్న ఇలా చేయండి, అలా చేయండి, అక్కడికి వెళ్ళరండి, ఇక్కడికి వెళ్ళండి. సంసారం తాలూకా ఏ బాధ్యతలు కూడాను వాళ్ళతోని చేయించుకోకూడదు. సెటైన్ ఏజ్ వచ్చిన తర్వాత బిజినెస్ కానీ, వ్యాపారం కానీ, ఇన్సూరెన్స్ కానీ, డిపాజిట్స్ కానీ, మనీ కాదు, ఏది వాళ్ళకి టైంకి కొద్దిగా ప్రసాదం ఇచ్చేసి మీరు హరి చింతనలో ఉండండి.
హరికథ వినండి, భాగవత కథ వినండి, భాగవత్ ధర్మాన్ని పాటించండి, అంతే చాలు. ఆ విధానంగా ఆలు సుపుత్రుడు వాళ్ళ అమ్మా నాన్నకి మేలు చేసే వ్యక్తి. ఇక్కడ ఎవరు చేశారు? కపిల భగవాన్ వాళ్ళ తండ్రి. వెళ్ళిరండి, మీరు అమ్మ ఉన్నారని చెప్పేసి చింతించకండి, నేను ఉన్నాను కదా, మీరు వెళ్ళండి, సో దుష్కరమైన మృత్యాన్ని మీరు జయించండి అని చెప్పేసి చెప్పారు. జయ శ్రీ కపిల భగవానికి. సో ఈ ప్రకారంగా ఎప్పుడైతే కర్దమ ఋషి అడవికి వెళ్ళిపోయారు, అడవిలో ఉన్నారు, అడవికి వెళ్ళిపోయారు, వేరే చోటికి వెళ్ళిపోయారు, సన్యాసి ధర్మాన్ని భాగవత్ ధర్మాన్ని పాటించడానికి. పాపం దేవహూతి పాపం దుఃఖం, కష్టం, అశాంతి వచ్చి కపిల ఋషికి అడిగేది. అదే గృహయోగం. నేను ఎందుకు దుఃఖంగా ఉన్నాను, నేను ఎందుకు అశాంతిగా ఉన్నాను, నాకు ఎందుకు ఇంత కష్టం? భర్త వెళ్ళిపోయారుగా, నాకు కష్టం, నాకు దుఃఖం, నేను అశాంతిగా ఉన్నాను, నాకు ఏదైనా మార్గం చూపించు. ఏదైతే చెప్పారో కపిల భగవాన్, అదే ఆత్మగృహ్య యోగం. అది వింటే మనం ఉపవేశాత్ భగవత్ పదారవిందం, మనం ఆ కథ వింటే మనం భగవంతుడి దగ్గరికి అతి దగ్గరికి చేరుకుంటాం. దాంట్లోనే ఒక 2 శ్లోకాలు మనం ఈరోజు తెలుసుకొని ముందుకెళ్దాం. అమ్మ చెప్తున్నాను, ముందు చెప్పేసింది నేను. ఏంటి అక్కడ రాసున్నది? శృణోతి, ఏం శృణోతి? అనుశృణోతి. మీరు ఏదో నేను కొడుకుని చెప్తున్నానని వినకూడదు. అనుశృణోతి, శిష్యురాలుగా వినాలి. మరి అర్పిత భావంగా అంటే ఏంటి? కృతుభి, ఆ విధానంగా మీరు వినాలి. వింటే ఈ గృహమైన జ్ఞానము మీకు, నాకు తెలుసులే బోల్మని చెప్పారు, నాకు మా ఆయనుడు చెప్పారు, నాకు ఈ కథ తెలుసు, ఏం వింటాం అలాగా? ఎప్పుడు నిత్య నూతనమే. ఇదే దేవహూతి కర్దమ ఋషి తన కథ వింటే నాకు తెలుసు కదా అనుకోకూడదు, మళ్ళీ కొత్తగా వినాలి, ఫ్రెష్గా ఉండాలి. మనకేం తెలియదు, ఫ్రెష్గా నేను కళ్ళు చెవు మూసుకొని మళ్ళీ ఒకసారి వినాలి. వింటే వినుబుద్ధి వేస్తుంది. వింటూ 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 ఇంతల తత్వం తెలుస్తుంది. నాకు తెలుసు కర్దమ ఋషి తలకమ్ముని, అందరికీ తెలుసు, ఎవరికి తెలియదు, అందరూ విన్నారు. ఎవరికి కర్దమ ఋషి గురించి తెలీదా? లేదంటే కపిల ముని తలకు తెలియదా? కొంతమందికి తెలియపోవచ్చు, అందరికీ మ్యాక్సిమం తెలుసు, కానీ కొన్ని రహస్యాలు మనకి తెలియదు. అయితే ఏం చెప్పారు అనేది చెప్తున్నారు. అమ్మ మీకు తెలుసా ఈ దుఃఖానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఎవరు? కపిల ముని. ఎవరికి అడుగుతున్నారు? చెప్తున్నారు కపిల భగవాన్. ప్రసంగ అజరం పాశం ఆత్మానం కభయో విధు. ఏం చెప్తున్నారు? అజరం పాశం ఆత్మానం కభయో విధు. పండితులు, జ్ఞానిలు, ఋషులు, మునిలు దుఃఖానికి కారణం ఏమంటారంటే అజరం పాశం, బంధనం దుఃఖానికి కారణం. ఒకటే ఒక శబ్దం చెప్పేసి, బంధనం దుఃఖానికి కారణం. అమ్మా అజరం పాశం, బంధనం దుఃఖానికి కారణం. ఎవరికైనా తాడుతో కడితే ఎలాగుంటుంది? వాడు సుఖంగా ఉంటాడా? తాడుతో కానీ పోనీ వైరుతో కానీ దేంతోనో, ఒక టవల్తో కట్టేసామనుకుంటే, దేంతో కట్టినా కూడా ఒక బంధనమే కదా. బంధనం అన్కంఫర్టబులే. కట్టి ఉండడం ఎప్పుడైనా వాడికి దుఃఖమే, అన్కంఫర్టబులే. పోనీ లేదయ్యా, లేదు బాబు నీకు బంగారం చైన్తో కడతానంటే, బంగారం చైన్ కట్టినా ఓడేడల్లో అయినా వజ్రం అయినా దేంతో కట్టినా కట్టడమే. సో బంధనం ఇంకా డెప్త్కి వెళ్ళలేను. ఏ ప్రకారంగా బంధనం మనకి ఉన్నది?
సో రేపు బంధనం అంటే మళ్ళీ ఇక్కడ బంధించడానికి ఎవరు ఉండరు, మఠంలో బంధించడానికి ఎవరు ఉండరు. సో బంధనం దుఃఖానికి కారణం అన్నారు. అయితే ఈ బంధనం ఎలా పోతుంది మళ్ళీ ప్రశ్నించారు. సరే, ఈ దుఃఖానికి కారణం బంధనం అన్నారు. ఓకే, ఈ బంధనానికి కారణం చెప్తున్నారు ప్రసంగం. ఏంటి? ఆసక్తి. విన్నారు ఇప్పుడు ఎన్ని వర్డ్స్ అని? నేను ఈ దుఃఖానికి కారణం బంధనం, బంధనానికి కారణం ఆసక్తి. ఈ ఆసక్తి నై जा सकती, కभी नहीं जा सकती. ఈ ఆసక్తి కभी नहीं जा सकती. ఈ ఆసక్తి పోవాలంటే మన వల్ల కాదు. ఈ ఆసక్తి ముఖ్యమైన బంధనానికి కారణం. అయితే ఇదే గృహ యోగం. చూడండి, ఇక్కడ తెలుసుకోవాల్సింది అందుకే ఆత్మగృహ యోగం. అయితే ఈ ఆసక్తి ఏం చేయాలి బాబు, ఆసక్తి నేను ఎలా పోగొట్టుకోవాలి అని మళ్ళీ ప్రశ్నించాను. అమ్మ, ఈ ఆసక్తిని మీరు పోగొట్టుకోలేరు, నైజ్ ఆసక్తి అని చెప్పారుగా. అయితే ఏం చేయాలి? మీరు డైవర్ట్ చేయండి. ఈ ఆసక్తిని ఎవరి దగ్గర అయితే ఉన్నదో ఆ ఆసక్తిని మీకు కేవలం సింపుల్గా డైవర్ట్ చేసేసింది. ఎవరిపైన సార్ డైవర్ట్ చేయాలి. సో ఏవ సాధుషు కృతి మోక్షద్వారం అపావృతం. మీరు ఆ ఆసక్తిని సో ఏవ సాధుషు కృతి, ఎలాగ చెప్పేట్టు స్వయంగా భగవంతుడు, సాధువుల పైన మీరు ఆసక్తి పెట్టండి. సాధువు పైన ఆసక్తి కలిగి, ఇది సాధు పైన ఆసక్తి కొడితే ఏమవుతుంది నాకు చెప్తున్నారు, మోక్ష ద్వార అపావృతం. స్వయంగా రామచంద్రమూర్తి అంటున్నారు, మనిషి జన్మము పొందితే వాడు ఖచ్చితంగాను మోక్ష ద్వారం వరకు వెళ్ళినట్టే అని అంటున్నారు. ఎందుకంటే కొద్దిగా ప్రయత్నించడం వల్ల వాడు మోక్ష ద్వారం అంటే ఏంటి? డోర్ దగ్గరికి వెళ్ళినట్టు. మనిషి జన్మం పుడితే మోక్ష ద్వారం వరకు వెళ్ళినట్టు. ఉపావృతం చెప్తున్నారు, మోక్ష ద్వారం ఉపావృతం అంటే ఓపెన్ చేయడం. అది ఎవరు ఓపెన్ చేస్తారు? సాధు కృతుభి, సాధువులు ఓపెన్ చేస్తారు. డోర్ దగ్గర ఉంటాం మనం, మేము టెంపుల్ డోర్ ఓపెన్ చేయకపోతే మీరు ఎలాగ వస్తారు? అంత గంట 2 గంటలు 5 గంటలు 10 గంటలు యూజ్ చేసినా కూడా యూజ్ లేదు. మేము టెంపుల్ ద్వారం ఓపెన్ చేస్తాక మీరు లోనికి ఎంటర్ అవ్వగలరు. అలాగే మోక్ష ద్వారం వరకు వెళ్ళిపోవచ్చు మన సాధనతో, భజనతో, దేంతోనో, పుణ్యంతో, దేంతోనో. కానీ ఏంటి? ఉపావృతం. అది ఎవరు ఓపెన్ చేస్తారు? సాధు కృతువి. అందుకే అమ్మ, అటువంటి సాధువుల పైన మీరు ఆసక్తి కలిగింది, ఏమవుతుంది? మీకు మోక్ష ద్వారం ఓపెన్ అయిపోతుంది. ఎంత గృహ్యమైనది. అయితే మళ్ళీ ఒక ప్రశ్నించాను, బాబు సరే డాక్టర్కి నేను తెలుసుకోగలను, సర్టిఫికేట్ చూసారు, అప్పుడు ట్రీట్మెంట్ చేసాం. ఇంజనీర్ని తెలుసుకోగలను, పోలీసుని తెలుసుకోగలను, డాక్టరు, ఇంజనీరు, పోలీసు, ఇంకా ఇతరులని ఎవరికైనా నేను తెలుసుకోగలను. కానీ ఈ సాధువుని తెలుసుకోవాలంటే నేను ఎలా తెలుసుకుంటాను అని ప్రశ్నించాను. అప్పుడు సాధు తాలూకా గుణము, క్వాలిటీస్ చెప్తున్నారు. ఎవరు పడితే ఎవరికి సాధు, గుండె గీసేసుకుంటే సాధువు కాదు, పిలక పెట్టేసుకుంటే సాధువు కాదు, ఈ కంఠిమాల వేసేసుకుంటే సాధువు కాదు, కాషాయ వస్త్రం వేసేసుకుంటే సాధువు కాదు, పెద్ద గుళ్ళని గోపురాన్ని గడ్డాలు పెంచుకుంటే సాధువులు కాదు. చెప్తున్నారు స్వయంగా. మా సాధువులు వీళ్ళు కాదు, పెద్దగా ఉంటారు, బంగారం ఇవన్నీ వేసుకుంటారు, ఏంటి ఉంగరాలు, చైన్లు ఇవన్నీ వేసుకొని మీరు పెద్ద మఠంలోని పెద్ద గుళ్ళు కట్టుకొని కాషాయ వస్త్రం వేసుకొని ఇవన్నీ ఉంటారు. సాధువు కాదు, అటువంటి సాధువులు కాదు నేను చెప్పేది. ఎవరు సాధువు, ఏ సాధువులు చెప్తున్నాను విను. సాధు తాలూకా గుణం ఏంటి అని చెప్తున్నారు. సాధు తాలూకా గుణం ప్రారంభించారు ఎవరు? కపిల భగవాన్.
అద్భుతమైనది. తితిక్షవ, ఒకే ఒక శబ్దం. తితిక్షవ కారుణిక సృహృదో సర్వదేహినాం అజాతశత్రవో శాంతో సాధవో సాధుభూషణం. ఒక్కొక్క శబ్దం తాలూకా మీనింగ్ ఉంది. ఎవరిని సాధు అనుకుంటాం అటువంటి సాధు తాలూకా కథా ప్రసంగం మనం వింటే, అటువంటి సాధు పైన ఆసక్తి అవుతే మనకేమవుతుంది? మోక్షదార ఉపావృతం, లేదంటే నరకద్వార ఉపావృతం. ఏ సాధువులు అయితే ఆ సాధువుల పైన మనం వెళ్తే నరకద్వార ఉపావృతం అయిపోతాం, రివర్స్ అయిపోతుంది. అందుకే సాధు ఎవరు తెలుసుకోవాలి. ఆ సాధు ఎవరు? ఫస్ట్ ఏంటి? తితిక్షవాన్. తితిక్షవాన్ అంటే ఏంటి? సహనశీలత. ఎవరిలో అయితే సహనశీలత ఉన్నది, ఆడు గృహస్థ అనుకోండి, బాణప్రస్థ అనుకోండి, సన్యాసి అనుకోండి, బ్రహ్మచారి అనుకోండి, ఎవరైనా సరే సాధు అవ్వచ్చు. కేవలం కాషాయ వస్త్రం వేసుకుంటే వాడే సాధు అని కాదు. గెడ్డాల మేషాలు పెంచుకుంటారు, అడవిలో ఉంటారు, వాడే సాధు కాదు. ఇవేందో ఇంట్లో ఉన్నా కూడా అతను సాధు. ఏ పరిస్థితుల్లో ఎవరు ఉన్నా కూడా ఏంటి? తితిక్షవాన్. ఎవరికైతే సహనశీలత గుణం ఉంటుందో అటువంటి వ్యక్తి సాధు. ఏంటి సహనశీలత? కొద్దిగా చలి అయింది ఇవాళ, రేపు మంగళారతి లేదు, వెళ్ళండి బాబు. కొద్దిగా తలనొప్పి వస్తుంది, ముడుకులు నొప్పి వస్తుంది, ఇంకెళ్ళం మంగళారతి. చల్లగాలి వస్తుంది, మంగళారతి లేదు. తితిక్ష. ఏ ప్రకారంగా అయినాను, ఎంత కష్టమైనా కూడా నియమాన్ని అట్లు ఉంటాడో అటువంటి వ్యక్తి తితిక్షవాన్. ముందుగా జయో లాభో లాభో ఇవన్నీ ఏదైనా కూడాను అతని తాలూకు నియమాన్ని ఎప్పుడు బంద్ చేయదు. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, చలి వచ్చినా, ఏదైనా కూడాను తన నియమాన్ని ఎప్పుడు. ఇవాళ కార్తీక మంత్ అయిపోయింది, మంగళారతి అన్ని 3 మెంబర్స్. కార్తీక మంత్ వచ్చింది 50 మెంబర్స్. ఇప్పుడు బాబు చలి రావడం అవును కష్టం. సో చలి గురించి నేను స్వామి దర్శనానికి దూరం అయిపోతానా? చలి అయితే అయ్యింది, స్వామి దర్శనానికి బ్రహ్మమూర్తులు వెళ్ళాల్సిందే. తితిక్షమా, సహనశీలత. చలి ఏం చేస్తుంది? చలికి సహించాలి, వర్షానికి సహించాలి, ఎండకి సహించాలి. సహించే వ్యక్తే మహాత్ముడు. చలి అయిపోయిందని చెప్పేసి మనం ఇంట్లో కూర్చుంటే అవుతుంది. చలి ఏంటి, ఎండ ఏంటి, వర్షం ఏంటి? వాడు మంగళారతికి వెళ్ళాలి ఖచ్చితంగా, ఇది రూల్. ఖచ్చితంగా మంగళారతికి వెళ్ళవలసిందే. తితిక్షవాన్. మరి ఏంటి తితిక్షవాన్? అతనికి సంసారంలోని అతను సత్కర్మం చేసి ఉంటారు, కానీ సత్కర్మం వల్ల అతనికి చాలా నింద అపమానం కూడా వస్తుంది. అతను ఎటువంటి అతను చెప్పి అనేక నింద వస్తుంది. అయినా కూడా తితిక్షవాన్. ఏ ప్రకారంగా అతను ఏ ప్రకారం రియాక్షన్, ఎవరో నిందించారని చెప్పేసి బాధపడిపోకూడదు. మరి ఏమంటున్నారు? ప్రశంసకి సహనం చేయడం చాలా కష్టం. నిందాకి ఎవరైనా 10 మంది ముందు ఎవరు తిట్టేశారు, వాడు స్వభావం తిట్టాడు అని వెళ్ళిపోతాడు. కానీ ప్రశంస, ఇతను మంచోడు, ఇతను మంచి చేస్తారు, అది చేస్తారు, డ్రమ్ము కొడతారు, మంచి కర్తాలు కొడతారు, మంచిగా నృత్యం చేస్తారు, మంచిగా తిలకం పెట్టుకుంటాడు, మంచిగా డ్రెస్ వేసుకుంటాడు. ఈ ప్రశంస ఉన్నది, ఈ ప్రశంసాన్ని సహించడం చాలా పెద్ద కష్టం. సమాజంలో ఉన్న అందరూ మనం మంచి చేస్తాం అనుకోండి, ఏదో బొట్టు పెట్టుకున్నాం, తిలకం పెట్టుకున్నాం, శిఖా వేసుకున్నాం, అదే చాలా మంచోడు అని. ఆ మంచోడు అని మనం వినడంతో మనలో అభిమానాన్ని, అహంకారాన్ని, ప్రతిష్ట పెరిగిపోతుంది. అది సహించలేదు. ఈ కాషాయ రంగు అయిపోతే మీరు వేసుకోగలరా? గురుగారు ఈ తిలకం అయిపోతే మీరు, ఈ కంఠి అయిపోతే మీరు వేసుకోగలరా? గురుగారు ఈ తిలకం అయిపోతే మీరు పెట్టుకోగలరా? గురుగారు ఈ జనుము అయిపోతే మీరు వేసుకోగలరా? మరి మీకేం క్వాలిటీ ఉన్నది? గురువారు ఈ గుడి కట్టించిపోతే మనం రాగలమా? ఇక్కడ కూర్చోగలమా? ఇదంతా క్రెడిట్ అంతా గురువు గారిది. మరి మీరు ప్రశంస పొందుతున్నారేంటి? ప్రశంసనీయుడు గురువు, ప్రశంసనీయులు భగవంతుడు, ప్రశంసనీయులు సాధువులు, ప్రశంసనీయులు భగవంతుడు, భక్తులు.
సో అందుకే ప్రశంస కూడా మనం తితిక్షవాన్ అన్నది. తర్వాత ఏంటి? తితిక్షవాన్ కారుణిక. ఇది చాలా ఇంపార్టెంట్. కారుణిక అంటే ఏంటి? కరుణ. వారు హృదయంలోని కరుణ ఉంటుంది. సాధుతాల గుణం చెప్తున్నాను, కరుణ. చాలామంది ఈరోజు ధర్మ ప్రచారకులు అని చెప్పేసి బోల్డ్ సొసైటీలో బోల్డ్ మంది ఉన్నారు. విన్నారా? ధర్మ ప్రచారకులు అని విన్నారా? ధర్మ ప్రచారకులు అని చెప్పేసి ఉంటారు, కానీ వీడు స్వయంగా మాంసాహారం తింటాడు. వీడు చేపలు, మాంసులు, గోమాంసం, కోడి, మేక అన్ని తింటాడు. ఒక జీవి పైన చూసి వీడికి కరుణ రాలేదు, వీడేం ధర్మ ప్రచారకుడు అవుతాడు? ధర్మకర్త అనుకోండి, ధర్మ ప్రచారకు అనుకోండి, బోల్డ్ ప్రచారం కూడా చేస్తారు. చాలామంది నేను విన్నాను ధర్మ ప్రచారకు. ఆదివారం ధర్మ ప్రచారకం కదా, ప్రచారం చేసేసి ఏంటి? మాంసాహారం. ఒక జీవి పైన నీకు కరుణ రాలేదు, నువ్వేం ధర్మ ప్రచారం చేస్తావు? అర్హత లేదు ధర్మ ప్రచారం చెప్పడానికి. స్వయంగా భగవంతుడు కపిల భగవంతుడు చెప్తున్నారు, వాడు హృదయంలో కరుణ ఉండాలి. కరుణ ఉంటేక ఆడు ధర్మాన్ని ప్రచారించగలడు. కానీ ఈరోజు మనం ధర్మ ప్రచారకులని ధర్మకర్త అని చెప్పేసి వాడు మేకల్ని, కోళ్ళని, కుక్కల్ని కోసం తింటాడు. వాడు ధర్మ ప్రచారకుల లేదు. కరుణాభావం ఉండాలి. జీవు ఒక చేవని కూడా హాని చేయడు, ఒక దోమని కూడా హాని చేయడు. అటువంటి వ్యక్తి కరుణ వ్యక్తి, వాడు సాధు. సో అందుకే ఏంటి? కారుణిక. సృహుదు. సృహుదు అంటే ఏంటి? సృహుదు సర్వదేహినాం. సృహుదు అంటే ఏంటి? వెల్ విషర్, అందరికీ మంచి కోరుకున్న వ్యక్తి. సృహుదులు మనకి మంచి కోరుకున్నలు ఎవరు? అందరికీ మంచి కోరుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి సాధు. నా భార్యకి, నా పిల్లలకి, నా ఇంటికి, నా వ్యాపారానికి, నా ఎంప్లాయీస్కి మనం వెల్ విష్ చేసుకుంటాం, అది సాధువు కాదు. సర్వదేహినాం, ఒకటే మాట అనేసారు. సర్వదేహినాం అంటే కుక్క కూడా దేహం ఉన్నది, పిల్లికి కూడా ఉన్నది దేహం, కోడికి ఉన్నది, మేకకు ఉన్నది, ఆవుకి ఉన్నది. సర్వదేహినాం సృహుదం. ఏదైతే దేహం పట్టుకొని ఉన్నదో ఆ తనకి వెల్ విషర్. కేవలం అన్నిటికంటే పెద్ద వెల్ విషర్ ఎవరు తెలుసా ఈ జగతంలోని? చెప్పండి. శ్రీమన్ చైతన్య మహాప్రభు. ఇవేందో అతని స్వయం కృష్ణుడు, కానీ చైతన్య మహాప్రభు కంటే వెల్ విషర్ ఇంకెవరు లేదు. ఎందుకంటే అతనికి ఇంత పశువులు, పక్షులు, చెట్లు, పొట్లు కూడా దయా కలిగించారు. అందుకే రూప్ గోస్వామి చైతన్య మహాపుకి నమో మహాబదన్యాయ అని చెప్పేసి చెప్పారు. నమో మహాబదన్యాయ అంటే ఏంటి? మహా కరుణాగలుడు, మహాదయామయుడు. చైతన్య మహాప్రభు దయ ఏంటి ఎవరికి ఈ జగత్తులో లేదు. ఎందుకంటే కృష్ణుని ఎవరైతే భజిస్తారో, కృష్ణుని నామం ఎవరైతే స్మరిస్తారో, కృష్ణుడికి ఎవరు పూజిస్తారో వాడు కృష్ణ ప్రాప్తి అవుతారు, మోక్ష ప్రాప్తి అవుతారు. కానీ చైతన్య మహాప్రభు ఇంటికి వెళ్ళారు. మరి పశువులకి, కుక్కలకి, మరి చెట్లకి, పొట్లు కూడా హరినామం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్, హరి నగర సంకీర్తనం. ఈ నగర సంకీర్తన ఆందోళనం అప్పుడు లవణ సత్యాగ్రహం ఆందోళన మహాత్మా గాంధీ కేవలం కొన్ని 50 years 70 years బిఫోర్ చేశారు. కానీ మా చైతన్య మహాప్రభు సంకీర్తన ఆందోళనని 550 years బిఫోర్ చేసేసారు. నదియా నవదీప్ ధామ్లో ఎప్పుడైతే మన టూర్ ఉన్నదో January 21 నదియా నవదీప్ ధామ్లోని కొన్ని వేల మంది శిష్యులతో, వేల మంది భక్తులతోని చైతన్య మహాప్రభు సహస్ర మృదంగం, సహస్ర కడతాళ్ళు, అక్కడితో లైట్లు గట్ట లేక ఉండేది, కాగడాలు, రాత్రిపూట కాగడాలు పట్టుకొని మొత్తం ఈది వేల మందితోని ఉచ్చ స్వరంతో నృత్యం చేసుకొని హరే కృష్ణ 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 ఆందోళన. అప్పుడు ఎవరు ఉండేరు? కాజీ, ముస్లిం తెలగ శాసనం అక్కడంతా మొత్తం బెంగాల్లో. ఏంటి న్యూసెన్స్? ఈ రాత్రిపూట మాకు పడుకున్నానికి ఇవ్వకున్నారు, ఈ మృదంగాలు, ఈ కడతాలు, ఈ హరే కృష్ణ మహామంత్రంతో మాకు ఏంటి న్యూసెన్స్ అని చెప్పేసి అందరూ నవాబ్ సాహెబ్కి కంప్లైంట్ ఇచ్చారు.
కంప్లైంట్ ఇచ్చారు ఈ నవాబ్ సాహెబ్కి. ఏంటి ఇతను చేసిన పని, ఈ మృదుంగాలు ఈ సౌండ్లో మేము పడుకోలేకపోతున్నాం, ఇప్పుడు డీజేలు ఎట్టినట్టుగా. మరి చైతన్య మహాప్రభు రేపు ప్రకటన చేశారు, ప్రతి వ్యక్తి కృష్ణ భక్తులు అందరూ ఇంటి నుంచి బయటికి రావాలి, ఈరోజు ఆందోళన ఉంది, సంకీర్తన మూమెంట్లోని పాల్గొనాలి అని చెప్పారు, ఆదేశించారు. ఆదేశం ఇచ్చే ముందు రోజే పొద్దున్న కాజీ ఏం చెప్పాడంటే, మృదంగాన్ని ఇరిపేసేయండి, ఈ ఆందోళనని బంద్ చేయండి, నా ఆర్డర్ అని కాజీ చెప్పేశాడు. అందరూ భయపడుతున్నారు. కాజీ చెప్పేశారు, ఆర్డర్ చేసేసారు. అతని శాసనం వాళ్ళ శాసనం ఏం చేస్తే అదే. మృదంగం ఇరిపేశారు. చైతన్య మహాప్రభు లేరు అప్పుడు, ఆ టైంలో మృదంగం ఇరిపేశారు, హెచ్చరించారు, ఎవరైతే ఈ ఆందోళన చేస్తారో సంకీర్తన ఆందోళన వాళ్ళు ప్రాణంతో ఉండరు చెప్పేసి మీ చైతన్య మహాప్రభుకి. ఎవరైనా కూడాను ఈ సంకీర్తన రాత్రి డిస్టర్బెన్స్ న్యూసెన్స్ చేయకూడదు. చైతన్య మహాప్రభు ఇంకా ఫుల్ రేజ్ అయిపోయారు. ఎవరతను మృదంగం ఏర్పేశారా, మృదంగం ఏర్పేసి మీకు హెచ్చరించారా? ఇంకా చైతన్య మహాప్రభు ఎవరి ఇంట్లో ఎవరికి ఉంచడానికి ఇవ్వలే, అందరూ పదండి. రోజు కొంత వేల మంది ఉండేవారు, ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మందితో సంకీర్తన ఆందోళన చేశారు. చేసి ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? కాజీ ఇంటికి వెళ్తున్నారు. చూడండి చైతన్య మహాప్రభు కాజీ ఇంటికి వెళ్ళారు. కాజీ ఇంటికి వెళ్ళి ఆ కీర్తనం, ఆ మృదంగం అవన్నీ విని కాజీ వణికిపోతున్నారు. ఎందుకు వణికిపోతున్నారు అనేది రహస్యం ముందు ఉన్నారు. వణికిపోతున్నారు ఈ ఆందోళన చూసేసి. వాళ్ళందరూ సైనికులందరూ కొడదామా చంపుదామా అంటున్నారు. బాబు ఉండు, ముందు చైతన్య మహాప్రభు లోన్కి రమ్మని చెప్పింది. కాజీ చైతన్య మహాప్రభు లోన్ పెట్టేసి కాలు పెట్టేసింది. నువ్వు వారసత్వంగా నువ్వు నాకు అల్లుడు అవుతావు. కాజీ మెల్లికి ఊరికి ఏదో తిప్పేసి నువ్వు నాకు మామ బావా డాడీ అన్నావు కదా, అలాగా మెల్లిగా ఈ కాజీ నువ్వు వారసత్వంగా నువ్వు అల్లుడు అవుతావు, నన్ను క్షమించేసి ఇగో చూడు అని చెప్పేసి షర్ట్ ఇప్పి చూపించారు. ఏంటిది? నిన్న రాత్రి నేను పడుకున్నాను, ఒక పెద్ద సింహం, నరసింహస్వామి సింహం వచ్చేసి నా గుండెలపైన కూర్చి చీర్చేసింది. నువ్వు మృదంగం ఇరిపే అంత ధైర్యం నీకు ఉన్నదా? నువ్వు రేపు ఆందోళన అవుతుంది, ఏ మాత్రం అయితే నీకు మొత్తం నీ ప్రాణాలే తీస్తానని చెప్పేసి కలలో వచ్చింది. నిజం చూస్తే కూడా నాకు గంటలు ఉన్నాయి. చూడు నన్ను క్షమించండి, నేను బయటికి రాలేను, మీరు ఆందోళనకి నేను రేపు ప్రకటన చేస్తాను, ఈ ఆందోళన ఎప్పుడు బంద్ అవ్వకూడదు, నేను కావలసిన సాయం చేస్తాను, మీరు చేసుకోండి అన్నారు. జై శ్రీ చైతన్య మహాప్రభుకి, జై శ్రీ సంకీర్తన ఆందోళనకి. ఇది మన చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు అతన్ని చంపలేదు, దండం ఇవ్వలేదు, తెలుసుకున్నట్టు చేయించారు శ్రీమన్ చైతన్య మహాప్రభు. అప్పుడు 1,00,000 మంది జై హో చైతన్య మహాప్రభు ఈ ప్రకారంగా హరే కృష్ణ మూమెంట్ని అప్పుడు లక్షల మంది పెరిగి మొత్తం ఆ నదులని చెట్లని పొట్టుల్ని పశువుల్ని పక్షుల్ని కూడా ఉద్ధరించేసారు చైతన్య మహాప్రభు ఈ సంకీర్తనాలు. పాపం వాళ్ళకి చెట్టు ఏం గుడికి రాగలదు, ఏం ప్రసాదం తినగలదు, ఏం హరినామం చేయగలదు. కానీ చైతన్య మహాప్రభు ప్రతి నిత్యం విని ఆ చెట్లని పొట్టుల్ని పశువుల్ని పక్షుల్ని కూడా ఉద్ధరించారు. ఇది నంగ సంకీర్తనం, ఇది సంకీర్తన మూమెంట్, ఇది మహాబుధన్యాయ, ఇతను మహాదయాలు చైతన్య మహాప్రభు. నా హొయ్యాచను హొయ్యవేను ఇటువంటి రూపము ఇటువంటి అవతారం ఎప్పుడు అవుతారా? ఇంకా మహాభాగ్యం. మనం కేవలం అటువంటి ఫిలాసఫీలను మనం ఉన్నాం, చైతన్య మహాప్రభు ధారాలో ఉన్నాం, చైతన్య మహాప్రభు ఫిలాసఫీలో ఉన్నాం. ఖచ్చితంగా మనకు కూడా ఒకరోజు మనకి కరుణ చూపిస్తారు. సో సృహృదం సర్వదేహినాం, అందరికీ కూడాను ఏం చేస్తారు? దయా కలిగిస్తారు. అజాతశత్రువు అంటే ఏంటి? అతనికి శత్రు అనేది ఎవరు ఉండరు, అటువంటి వ్యక్తి సాధు. ధర్మరాజ్ యుద్ధం చేశారా?
లేదు. పంచపాండవులని ధర్మరాజు, యుధిష్ఠిరుడు ఎప్పుడు యుద్ధం చేయలే, యుద్ధం కోరుకోలేదు కూడా. ధృతరాష్ట్రుడు కోరుకున్నారు, మరి దుర్యోధనుడు కోరుకున్నారు తప్ప ఇతను యుద్ధం ఒకవేళ యుద్ధం కోరుకోకపోతే ఒకరోజు దుర్యోధనుడు బంధించబడ్డారు అడవిలో. ధర్మరాజు తెలిసింది, చాలామంది బాబు మీ దుర్యోధనుడు బంధించబడ్డారు, హే అర్జున, నకుల సహదేవ, భీమ రండి, దుర్యోధనుడు బంధించబడ్డారు అడవిలోని, మనం అందరూ వెళ్దాం. అన్నయ్య పిచ్చిగట్ట అయిపోయింది అన్నయ్య, ఆడ మనకి శత్రువు, ఆడ అలాగే చావుని, ఆడ చనిపోతే మొత్తం బేడా పోతుంది, మనం ఏదైతే ఎంత హింస అవుతుందో, ఎంత బాధపడుతున్నామో మొత్తం అంతా పోతుంది. అతను మనము అన్నదమ్ములు, మనలో మనం ఏదైతే ఉండొచ్చు అది విషయం వేరా, కానీ ఎప్పుడైతే పరాయోలు మనకి ఇచ్చేస్తారో మన అన్నదమ్ములను, మనం 5 కాదు 105 మంది. మనం చూడండి, ధర్మరాజు అంటారు మనం 5 మెంబర్స్ కాదు, మనం 105 మెంబర్స్. దాంట్లో ఒకళ్ళు బాధగా ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, మనం ఖచ్చితంగా రక్షించాలి. ఇదే అజాత శత్రువు. సాధువుకి ఎప్పుడు శత్రువు ఉండరు, ఒకవేళ శత్రువు అంటాడు సాధువు కాదు. ఓకే, శాంత, వాడి ఇంద్రియాలు, మనసు, బుద్ధి నిరంతరంగా శాంతిగా ఉంటుంది. సాధవో, ఇవన్నీ ఏంటి? సాధు భూషణం, ఇవన్నీ అలంకారం. సాధు ఏంటి? తితిక్షవాన్, కారుణిక, సృహృదో సర్వదేహినాం, అజాతశత్రు, శాంతో, సాధవో, ఇవన్నీ సాధువుల తాలూకా భూషణం. మంచిగా పంచే చేసుకోండి, కుర్తా వేసుకోండి, తిలకం పెట్టేసుకోండి, పెద్ద చోటు వేసుకోండి, ఇది కాదు సాధు భూషణం. సాధువుల తాలూకా భూషణం ఇది. అప్పుడే తను సాధు అవుతారు. సాధు అవతారంతో కాదు, సాధు రంగులు డ్రెస్సులతో కాదు. సాధు ఇంత క్వాలిటీస్ మనం రావాలంటే మనం ఎంత సాధన చేయాలి. సో తెలుసుకోండి మన సాధన ఏ ప్రకారంగా ఉన్నది, మన క్వాలిటీస్ రోజు రోజుకి దీంట్లోని ఇది నోటెడ్ చేసుకోవాలి. ఏ క్వాలిటీస్ ఉన్నది సాధు తనకు రూపమెత్తడం కాదు, సాధు తనకు గుణం ఉండాలి. సో దీనికి కంటిన్యూషన్ రేపు చెప్తాం. కొంతవరకు ఉన్నది, లాస్ట్కి ఏం చెప్పారు అనేది నేను చెప్తాను. సాధు తాలూకు గుణం చెప్పాను, సాధువుల తాలూకా కార్యం ఏంటి, సాధు ఏం పని చేస్తారు అన్నీ రేపు చెప్పి ముందుకు ఇవన్నీ వెళ్దాం. మంచి అందుకే ఇది ఆత్మగృహ్య యోగం అని చెప్పారు, చాలా సీక్రెట్ నాలెడ్జ్. సో ఇటువంటి సాధుకి ఎవరైతే ఆశ్రితం అవుతారో, వాళ్ళ నుంచి కథ వింటారో ఏమవుతుంది? మోక్షద్వార ఉపాభృతం, మోక్షద్వారానికి వెళ్ళిపోతారు. జీవితం తనకు పరమ లక్ష్యం అది మంది. జై శ్రీ కపిల్ భగవానికి, జై శ్రీ దేవహూతికి, జై శ్రీ కథర్మసుకి. మనం ఉపలబ్ధే భగవత్ పదారబిందం, భగవంతునికి దగ్గరగా వెళ్ళిపోవాలి. మనం పాదపత్రం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ జన్మలోనే వెళ్ళిపోవాలి. ఈ జన్మను మనం నష్టం చేసుకోకూడదు. మరి వచ్చే జన్మ మన చేతిలో లేదు. మన ఒక్కసారి మన చేతి నుంచి చేయి జారిపిన తర్వాత ఆ వస్తువు మన దగ్గరికి మళ్ళీ వస్తుందా, మనది అవుతుందా అనేది చాలా ఎప్పుడు మనం ఊహించుకోలేము. ఎప్పుడైతే మన చేతిలో ఉన్నదో ఆ వస్తువు అదే మనది వినియోగించుకోవాలి. ఆడే తెలివైనడు, బుద్ధిమంతుడు. చేయి జారిపిన తర్వాత మనం తలపొట్టుకుంటే ఏ పనికిరాదు. అందుకే మనిషి జీవితం ఇచ్చారు. సాధువులు, మహాత్ములు, వైష్ణవులు, బ్రాహ్మణులు మనతో పాటు ఉన్నారు. కథా ప్రసంగం మనకి జరుగుతుంది. మరి వైష్ణవ ఫిలాసఫీ మనం అంగీకరించాలి, ముందుకు వెళ్ళాలి. భక్తి లైన్ ఏ ప్రకారంగా మనకి చెప్పారుగా, తిండికి తిండి ఉంటే చాలు. డిపాజిట్స్, ఇన్సూరెన్స్, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, కృష్ణ చైతన్య గారు. సో అందుకే ఉంటే చాలు. సో అది దానికి ముందుకెళ్ళాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు. హరే కృష్ణ.